చెప్పా ఏం కావాలి? ఒక నూడిల్ ఇవ్వండి. ఒక సింగిల్ నూడిలా? ఏంటి ఇంత పెద్దగానే చిన్నవి లేవా? పాపా హైదరాబాద్ మొత్తం చూసుకున్నా సరే ఇంత సన్న నూడిల్స్ ఎక్కడ ఉండవు పాపా. నా దగ్గర మాత్రం సన్నగా ఉంటాయి. నేను అనేది లావు కాదు, లెంత్. చిన్నవి లేవా? ఓకే ఓకే ఓకే, ఒక హాఫ్ ప్లేట్ నూడిల్స్ ఇవ్వండి. పాపా హాఫ్ ఎందుకు, ఫుల్ తీసుకో. సేమ్ అమౌంట్, క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటదమ్మా. భయ్యా పర్లేదు, మీరు హాఫ్ ప్లేట్ ఇవ్వండి, నేను ఫుల్ ప్లేట్ చేసుకుంటాను. హాఫ్ ఇస్తే ఎలా ఫుల్ చేసుకుంటది? ఏమోలే. ఇదిగో పాపా. ఇంకా బాగా పెద్దగానే ఉన్నాయి. నూడిల్స్ అన్న తర్వాత పెద్దగా ఉంటాయని చెప్పా కదా పాపా. మీరు వెళ్ళండి. పర్లేదు పర్లేదు, అంటే నువ్వు హాఫ్ ప్లేట్ ఫుల్ ప్లేట్ చేస్తా అన్నావు కదా, అది ఎలా చేస్తావో చూద్దాం అన్నా అనమాట. ఓహో, ఇదేంటి కత్తిరి తీసింది? ఇలా అన్నమాట. పెద్ద నూడిల్స్ చిన్నగా అవుతుంది, హాఫ్ ప్లేట్ ఫుల్ అవుతుంది. ఓహో, తిను పాప. వామ్మో, ఎడదంటే సాయంత్రం అయిద్దేమో. భయ్యా చెప్పండి మేడం, ఏం కావాలి? రామన్. బంటి మేడం. రామన్. నేను బంటి మేడం. ఓ నైస్ టు మీట్ యూ. రామన్. ఇదేంటి రామన్ రమన్ ఉంటుంది మేడం? రామన్ మానేశాడు. మానేయడం ఏంటి? కావాలితే తీసేస్తారు గాని. మేమేం తెలియదు మేడం, వాడంతా మానేశాడు. ఆడి మానేయడానికి తీసేయడానికి ఆడేం మనిషి కాదు కదా భయ్యా. తెలుసు మేడం, ఆడ పెద్ద యాదవా, కానీ మేము తీసేయలేదు మేడం, వాడంతా మానేశాడు. భయ్యా నేను అనేది రామన్ నూడిల్స్ కోసం. మేడం రామ ఉన్నప్పుడు ఇది రామన్ నూడిల్స్ పాయింట్, ఇప్పుడు వాడు మానేసి వెళ్ళిపోయిన తర్వాత నేను తీసుకున్నాను. ఇది షాంఘై నూడిల్స్ పాయింట్, ఇదిగో మెనూ కార్డు. వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పలే. మెనూలో ఉందని చూద్దాం. మెనూలో కూడా తీసేశారా మేడం? మెనూలో పెట్టడానికి కాదు ఐటమా? అది ఐటమే భయ్యా. అబ్బా థ్యాంక్స్ మేడం, మీరైనా గుర్తించారు ఐటమ్ కాడని. వాడు ఎంత ఐటమ్ కాడనా సరే వాడి మెనూ కార్డు మనం వాళ్ళం కదా మేడం. సరేలే భయ్యా, ఏమొద్దు. మేడం మీకేం కావాలి చెప్పండి మేడం, నేను చేస్తాను. నేను బాగా చేస్తాను మేడం నూడిల్స్ లో, ప్లీజ్ మేడం. భయ్యా నేను అదే చెప్తున్నాను, రామన్ నూడిల్స్ అయినా కొరియన్ నూడిల్స్, నాకు అదొకటి కావాలి. ఓహో, మీరు నాకు చెప్తున్న నూడిల్స్ పేరా? ఇప్పుడు క్లారిటీ చెప్పండి మేడం, మీకు ఏ స్టైల్ నూడిల్స్ కావాలి? రామన్ నూడిల్స్ అయినా అదొక కొరియన్ నూడిల్స్, అదొకటి. వీఆర్ వెరీ సారీ మేడం, అది మా దగ్గర లేదు. షాంఘై ఫాస్ట్ ఫుడ్ సెంటర్. అన్న చెప్పండి అన్న, ఏం కావాలి? ఎగ్ నూడిల్స్ ఒకటి. ఓకే అన్న. భయ్యా భయ్యా ఆ నూడిల్స్ వేయద్దు. అంటే మా దగ్గర మ్యాగీ ఉండదన్నా. మ్యాగీ ఎవరు అడిగాడు? నూడిల్సే కావాలి నాకు. మరి మ్యాగీ కాకుండా ఇది కాకుండా ఇంకెలా చేయమంటారు నూడిల్స్? 1 సెకండ్. ఇగో ఈ సేమియా వేసి నూడిల్స్ చేసే. సేమియాతో నూడిల్సా? ఎస్. దేనికనా? ఇప్పుడు నూడిల్స్ ఏదైనా ఉడకబెట్టాక చేస్తారు, అలాగే దీన్ని ఉడకబెట్టి ఆ గింజలన్నీ ఇందులో వేసేసి కలిపి 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 నూడిల్స్ చేసి ఇచ్చే. నాకు ఇవాళ సేమియా నూడిల్స్ తినాలని ఉంది. ఐ వాంట్ దట్ క్రేవింగ్స్. లోపల ఉంటుంది తెచ్చే. A few moments later. అన్నా ఎలా ఉందన్నా? బా ఏ మాట కామాట, సేమియా నూడిల్స్ సూపర్ ఉంది. ఇగో చిన్న సజెషన్, నీ మెనూలో యాడ్ చేసుకో. ఓ 150 రూపాయల దాకా పెట్టుకున్నావు అనుకో, నీకు మంచి గిట్టుబాటు అవుతుంది. థ్యాంక్స్ థ్యాంక్స్ అన్నా. డెజర్ట్ ఉందా మన దగ్గర?
లేదన్నా. పాలున్నాయా? అన్నా నాకు అర్థమైంది. ఆ పాలలో మిగిలిన సేమియా వేసి సేమియా భాషణ చేసేయమంటారు అంతే కదా? ఓకే సార్. నా నువ్వు అక్కడే కాలు మీద ఇన్ని పాలు వేసేసుకున్నావు. ఇప్పుడు ఆ పాలల్లో నూడిల్స్ ఉంది కదా, నూడిల్స్ వేసేసి పందారు బాగా కలిపేసి నాకు ఇచ్చావనుకో, నూడిల్స్ సేమియా తాగేస్తా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సరే అన్నా. వెళ్ళు. నూడిల్స్ సార్ చెప్పండి సార్ ఏం కావాలి? ఫ్రైడ్ రైస్ ఉందా? ఉందన్నా. వెజ్జా, ఎగ్గా, చికెనా, స్క్వీజ్ అనా? వెజ్జేనా? వెజ్ అన్నా. ఓకే అన్న. అన్న సింగిలా ఫుల్లా? సింగిల్ అయితే ఎంత, ఫుల్ అయితే ఎంత? సింగిల్ అయితే 60, ఫుల్ అయితే 90 అన్న. సరే ఒక సింగిల్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే అన్న. సరే గానీ ఆ వెజ్ ఫ్రైడ్ రైస్ లోకి ఏమేమి వేస్తారు మీరు? ఏమేస్తావన్నా? బీన్స్, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, మసాలాలు వేస్తే టేస్ట్ బాగుంటది. చివరిలో సాసేస్తాం. రైస్ అయ్యరా? రైస్ కూడా ఫ్రైడ్ రైస్ ఎందుకు చేస్తామన్నా? ఈ ఆయిల్ మసాలాలు తక్కువై, సాల్ట్ మీడియం గా, వెజిటేబుల్స్ మాత్రం డబుల్ వేసి. మరి రైస్ కొంచెం తక్కువైనా పర్లేదు, వెజిటేబుల్స్ డబుల్ ఉండాలి. అది ఇంపార్టెంట్ మనకి. ఓ డైట్ కాన్షియస్. ఇప్పుడు అర్థమైంది నీకు? ఓకే అన్న, మీరు కూర్చో తెచ్చిస్తాను. సరే ఇదిగోండి అన్న మీ ఫ్రైడ్ రైస్. అబ్బా భలే ఉందినా, గ్రీన్ గ్రీన్ గా, రెడ్ రెడ్ గా, నిమ్మకాయ భలే ఉందినా. థ్యాంక్స్. నా ఒక ఎంటీ ప్లేట్ ఇస్తావా? సరే అన్న. అన్నా ఇది ఎంటీ ప్లేట్ దేనికన్నా? చెప్తా. ఇదేంటి మొత్తం ఏరుతున్నాడు కూరగాయలని? ఈరోజు కర్రీకి వెజిటేబుల్స్ దొరికినాయి. చెప్పినట్లుగానే వెజిటేబుల్స్ డబల్ వేసినాడు. ఏంటన్నా అన్ని సపరేట్ చేసుకుంటున్నారు? నాకు ఫ్రైడ్ రైస్ ఒకటే తినేది ఇష్టం నా. ఈ బీన్స్, క్యారెట్ పండ్ల కట్టబడుతున్నాయి, అందుకే పక్కకు పెడతాన్నా ఏరి. అన్నా ఇదేదో నాకు ముందులో చెప్పుంటే ఆ ఫ్రైడ్ రైస్ ఏమీ చేయకుండా ఓన్లీ రైస్ తో చేసేవాడు కదా. ఈ బీన్స్, క్యారెట్ తో కర్రీ చేసుకుని రాత్రి చపాతీలు తిన్నామనుకో సూపర్ ఉంటుంది, అందుకే ఏరి పక్కన పెడతాన్నా. ఏరుకోండి అన్న, బాగా ఏరుకోండి. రాత్రి 10 వరకు షాప్ ఉంటది, అప్పటి వరకు ఏరుకోండి. సరేనా? సరే. బీన్స్, క్యారెట్ ఏం సరిగ్గా వేసిన లేదు, ఏమని చెప్పినా కూడా. నా పార్సల్ కట్టి నా భలే ఉంది నా ఫ్రైడ్ రైస్. చాలా ఫాస్ట్ గా ఏరారన్నా. 10 వరకు ఏరమన్నావు కదా, బిర్యానీ ఏరేసిన. సార్ చెప్పండి సార్ ఏం కావాలి? మన దగ్గర ఎన్ని స్టైల్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి? మన దగ్గర చికెన్, వెజ్, ఎగ్, స్క్వీజ్ ఆన్ ఫ్రైడ్ రైస్ ఉన్నాయి. నేను రకాలు అడగట్లా, స్టైల్స్ అడుగుతున్నా. స్టైల్స్ అంటే ఏంటో తెలియదు సార్ నాకు. అంటే బండి స్టైల్ అని, రెస్టారెంట్ స్టైల్ అని, 5 స్టార్ హోటల్ స్టైల్ అని, ఇలాంటి స్టైల్స్ ఉన్నాయి కదా, దాని గురించి అడుగుతున్నా. అంటే మన దగ్గర ఓన్లీ బండి స్టైల్ ఫ్రైడ్ రైస్ మాత్రమే ఉంటది. అదేంటయ్యా, రెస్టారెంట్ లోనే బండి స్టైల్ పెడుతున్నారు, నీ దగ్గర రెస్టారెంట్ స్టైల్ లేదా? అంటే నాకు చేయటం రాదు సార్. నీకు చేయటం రాదు అంతే కదా? అవును సార్. చెప్తే చేస్తావు కదా? చేస్తాను సార్. కానీ కుమ్మేద్దాం కానీ. చెప్పండి సార్ ఎలా చేయాలి? కొంచెం ఆయిల్ అయ్యి దీంట్లో వేసాను సార్. ఇప్పుడు బాండి మొత్తం అంటే ఎలా బాగా తిప్పు. నువ్వు తిరగతున్నావు, అది తిరగట్లా. అంటే ఇది కూడా తిరిగింది సార్, నా బాడీ మీద కనపడలేదు. ఇప్పుడు కొంచెం వెజ్జీస్ ఉన్నాయా? వెజ్జీస్ మన దగ్గర ఉండవు సార్. ఉన్నాయి కదయ్యా, బీన్స్, క్యారెట్. వెజిటేబుల్సా? తెలియదు సార్, డబ్బు ఉన్నాళ్ళు కదా. కానీ రైస్ అయ్యి. ఓకే సార్, వేసాను సార్. కొంచెం సాల్ట్ అయ్యి. పెప్పర్ లైట్గా. పెప్పర్ వేసాను సార్. సార్ కారం? వద్దు. కారం, మసాలాలు అవి ఏమొద్దు. మరి ఏమొద్దు. 2 minutes బాగా హీట్ చేసి ప్లేట్లో వేసి ఇచ్చేయి. సార్ ఇది వస్తున్నావు సార్. రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అంటే ఇదే అంటారా పిచ్చోడా? డబ్బుండే వాళ్ళు బాగా సాస్ వేసుకొని తింటారు. బాబా వర్షం పడాలరా, రోడ్లన్నీ పియపి అయిపోతాయి. ఎవడ్రా వాడు? సర్కస్ లో కోతున్నట్లున్నాడు, రోడ్డు మీద స్టంట్లు వేస్తున్నాడు చూడలే. అంకుల్ పంచెత్తుకోండి అంకుల్, తడిసిపోతుంది. లే ముట్టాలనా కొడుకా, మెల్లికి పో, పడేవు. నువ్వు ముందు చూసుకొని పోవా అంటే నాకు చెప్తాడు వీడు. అన్న
బయట వర్షం పడుతుంది, ఈరోజు నేను కాలేజ్కి పోను. ఏందిలే ఇది వర్షమా? దీన్ని వర్షం అంటారా? దీన్ని వర్షమే కదా నాన్న అది. ఈ వర్షం ఎట్లుందో తెలుసా?